వస్తుంది, అయ్యో హాస్పిటల్ అందుబాటులో ఉన్నట్టు కాబట్టి వారికి ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే దయచేసి ఇక్కడ ఈ బస్సు దవాఖాన ఒక్కటే కాదు, ఈ మన పెద్దంబర్పేట మున్సిపల్ ఉన్నటువంటి బస్తీ దవాఖానలన్నీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్తీ దవాఖానలలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యొక్క అలా ఆలోచన విధానాన్ని బట్టి మీరు మంచి సేవలు చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ టైం టు టైం వచ్చి పేద ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నాం. నేను ఇది ఇంతవరకు బాగుంది సార్, ఎందుకంటే ప్రభుత్వం మారినా కానీ ప్రజలకు మాత్రం ఆర్కే నగర్ ప్రజలకు మాత్రం మీరైతే అందుబాటులోనే ఉండి సేవలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగకూడదని ముందుబడైతే చేయిస్తున్నారు. బాగుంది సార్. ఇంకా రాజకీయ ప్రస్థానానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరుగుతుంది. బాగా కాంట్రవర్సీ కూడా వెళ్తుంది. ఒకరిపైన ఒకరు పోటీలా, కక్షపూరితాలా, వ్యక్తిగత కక్షలు అంటారా, ఏమంటారో తెలియదు. కానీ మరి ఏం జరుగుతుంది అనేది కూడా మీరే చెప్పాల్సి ఉంది. ఎందుకంటే మరి బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలనలో అవినీతికి పాల్పడ్డది మొత్తం కూడా అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ అవినీతిని మొత్తం వెలికి తీస్తుంది అంటున్నారు. మరి అదంతా 100% రాంగ్ మేడం. ఒక మూటగా చెప్పాలంటే దొంగ అన్నట్టుగా తెలంగాణ ఉద్యమకర్త, ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి, అప్పుడు మేము జేసీ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి దగ్గరుండి చూసినాం, ఆయనతో స్వయంగా కలిసినాం. ఆయన ఆశయాలన్నీ 100%గా తెలంగాణ రాష్ట్రంగా ప్రపంచ స్థాయిలో, దేశ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్టుగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. వాళ్ళపైన బురద జాలితే మన మీద వస్తుంది, సూర్యుని పైన ఉమ్మేయాలని చూస్తే మన మీదకి వస్తుంది. కాబట్టి అలాంటి సాహసాలకు వెళ్ళొద్దు. కొత్త పిచ్చగాడు పొద్దుగుట్టలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సంతోషమే, ప్రభుత్వం మారడం కూడా సంతోషమే. ఎందుకు సంతోషం అంటున్నంటే గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ జనాలకు ఏమైందంటే తిన్నంగా గారెలు చేదేనట్టు, బూరెలు చేదేనట్టు జనాలకు కూడా కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా అందుబాటులో లేక కనీసం మంచినీళ్ళ గురించి కానివ్వండి, రేషన్ బియ్యం గురించి కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఉద్యోగాల గురించి కానీ కొంతమంది శ్రద్ధ పెట్టక, చేయించక ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అది ఊర్లలో, గ్రామాలలో ఎట్లుంటదంటే మేడం, ప్రజలందరూ చెప్పిన మాటలు వింటారు. అదే సిటీలో ఒక అభివృద్ధి చెందినటువంటి కాలనీలో, డిస్టిక్లలో ఎట్లుంటదంటే కొంత అరే వర్క్ జరిగిందని స్వయంగా చూస్తారు వాళ్ళు. అట్లని ఇక్కడ సిటీలో ఏమాత్రం ఎమ్మెల్యేలు తగ్గలేదు. ఊర్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ సొంత వ్యతిరేకత వల్ల కేసీఆర్ గారికి ఒకటి నష్టం జరిగింది. అంటే మరి పార్టీ వైఫల్యమే, పార్టీ అధ్యక్షుడి వైఫల్యమే అదంతా కూడా. ఎందుకంటే కార్యకర్తలను, ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు కాబట్టే ఈ రోజు ఓడిపోవడం జరిగింది అనేది కూడా విన్నాం. అప్పుడు మేడం వాస్తవంగా కొన్ని జరిగినాయి. ఎందుకంటే నేను స్వయంగా జేఏసీలో పనిచేసినాను. జేఏసీ ఉద్యమంలో కోదండరామ్ గారు ద్వారా పోయినాం. కోదండరామ్ గారిని ముందు పెట్టింది కూడా కేసీఆర్ గారే అని కాదని కాదు. కాకపోతే కొన్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు చెప్పినటువంటి మాటలు చేసి చేతలకు కొంత ల్యాండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని ఎవరు కరెక్ట్ ఉండాలి, ఫ్యూచర్ ఏందని ఆలోచన వాళ్ళు ప్రముఖంగా అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తి కాబట్టి కొంత కోదండరామ్ గాని వాళ్ళని కొంచెం దూరం పెట్టిండేమని నాకు కూడా అనిపించింది. అట్లా ఎందుకు అట్లా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మరి ఎమ్మెల్యేలను కనీసం లోకల్లో జరిగేటువంటి మాటలను బట్టి, జనాలను బట్టి వాళ్ళ కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సార్ ఇది ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి కొద్దిగా మార్పు వచ్చేటట్టుగా ఎందుకు చేయరు? అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేం చేసిన నడుస్తుంది అనేది ఏ ప్రభుత్వంలో కూడా మంచిది కాదు. కొన్ని చిన్న తప్పిదాలు జరిగినాయి. అలాంటి కాకుండా సామాన్య కార్యకర్తలు సిపిఐ పార్టీలలో పనిచేసిన వ్యక్తులుగా మా ఫాదర్ గాని, మా అన్న గాని, ఒక ఊరికి 12-10 మంది కార్యకర్తలు ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ 10 కాదు 20-30 సంవత్సరాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని ఒక చెట్టుకు వేర్లు ఎట్లా ఉంటుందో బలము, పార్టీకి కూడా కార్యకర్తలు ఎట్లా బలం, అలాంటి కార్యకర్తలకు మంచి చేసుకుంటూ చెప్పుకుంటూ బలంగా ఉండేటటువంటి కార్యకర్తలను పెట్టుకొని ఊరి అభివృద్ధి కొరకు పేద ప్రజలకు అభివృద్ధి చేసేటట్టు వాళ్ళని దగ్గర పెట్టుకొని కార్యకర్తలను కొంచెం విస్మరించడం, ఏదో మీటింగులు ఉంటే తప్ప మీటింగులు వెళ్లకుండా, గుర్తింపు లేకుండా, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు కష్టపడుతున్నటువంటి ఆలోచన లేకుండా కొన్ని జరగడం వల్ల ప్రాబ్లం అయింది తప్ప ఇది లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ఉన్నటువంటి జిల్లా నాయకులు, మండల నాయకులు వాళ్ళ వల్ల జరిగింది తప్ప కేసీఆర్ గారి ద్వారా తప్పు అనేది 100% జరగలేదు మేడం, జరగలేదు. అసలు అంతకుముందు గతంలో చేసినటువంటి ప్రభుత్వాలకు కేసీఆర్ గారికి చూస్తే మామూలు డెవలప్మెంట్ మేడం. మీరు చూస్తున్నారు, జనాలకు కూడా అందరికీ తెలుసు. ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తాడేమన్న ఆలోచనతోటి కొంతమంది ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు ఓట్లేక ప్రభుత్వం మారింది. కానీ ఒకవేళ ఎమ్మెల్యేలు కొద్దిగా తగ్గినా ప్రభుత్వం మాత్రం 100% బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు,
ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళేటటువంటి రాజకీయ చతురత అంటే ఇప్పుడు మీరు కలిగినటువంటి చెప్తున్నారు కేసీఆర్ సార్ అసలు ఆ డెవలప్ బాగా జరిగింది మామూలు డెవలప్మెంట్ కాదు అని అంటున్నారు కరెక్టే. అంటే నేను అంటే ప్రజల మాటే నేను అడుగుతున్నాను, ప్రజలది కావచ్చు అలాగే ప్రతిపక్షాలది కావచ్చు అడుగుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మరి 10 సంవత్సరాల పాలన అంత గొప్పగా ఉన్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మరి కేసీఆర్ గారి కూతురు కవితక్క జైలుకి వెళ్ళడం కానీ ఇప్పుడు కేటీఆర్ది చూసుకుంటే ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. మరి తన మీద కూడా ఈ ఫార్ములా కేసు అనేది ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డట్టుగా కూడా నేను రుజువు చేసి చూపిస్తా అని ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అయితే గట్టిగా సవాల్ ఇస్తున్నాడు. అది కూడా చూస్తున్నాం. మరి దీని వెనకాల ఆమెకి జైలుకి వెళ్ళడం కావచ్చు, త్వరలో ఈయన కూడా వెళ్ళే ఇదిలో ఉన్నారు కాబట్టి మరి అవినీతికి పాల్పడలేదని ఎలా చెప్పగలరు? 100% అవినీతి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు మేడం. వాళ్ళు ఏదైతే ఉద్యమ పరంగా వచ్చి తెలంగాణ సపరేట్ అయితే మన బతుకులు బాగుపడతాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో రకాల మొత్తం పేదలు కానివ్వండి, ధనికులు కానివ్వండి, అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజలంతా ప్రాబ్లంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మన రాష్ట్రం మనకు వస్తే, మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు చేసినటువంటి పోరాటం అజరామరం. వాళ్ళ పైన ఏమాత్రం బండాలు వేసిన వేస్ట్ మేడం. కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, కవిత జాగృతి అనేటువంటి ఉద్యమదార బతుకమ్మలను తెరపైకి తెచ్చి వాళ్ళకి ఎందుకు మేడం, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఏదో లక్షల కోట్లు కావాలి, అవినీతికి పాల్పడ్డారనే మాట శుద్ధ తప్పు. ఆమెను జైల్లో వేయటమే ఒక బూటకం. కేంద్ర ప్రభుత్వం కొంత కేసీఆర్ గారి మీద ఆయనను కొంచెం వ్యతిరేకించడం, మీరు కరెక్ట్ చేయట్లేదని అడగటం వల్ల లేనిపోని వీళ్ళ మీద అబ్బండాలేసి కవిత గారిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొత్తగా వచ్చి అనవసరంగా కేటీఆర్ గారిని జైల్లో పెడితే ఆయనకే నష్టం. అది ఇది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టం. కేటీఆర్ గారిని జైల్లో పెట్టినాక అడిగిన ముత్యంలాగా వాళ్ళకు బయటకు వస్తారు. ఎలాంటి అనుమానం అనేది లేదు. 100% వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, చేసినటువంటి పనులు రాబోయే రోజులలో ప్రజలు కూడా ఇంకా గుర్తిస్తారు. 100% మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వమే, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రము చాలా మంచిగా అభివృద్ధి చెందుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ పెద్దంబర్పేట పరిధిలో ఆర్కే నగర్ ప్రజలకి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతున్నాయి అంటారు? మేడం, పెద్దంబర్పేటే కాదు, మన రంగారెడ్డి జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పినటువంటి మాటలు ఏవి కూడా ఇంతవరకు అమలు కాలే మేడం. ఫ్రీ బస్ అని పెట్టారు కానీ దాని వల్ల చాలా మంది మనం మీడియాలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తున్నాము, బస్సు వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. అనవసరమైనటువంటి పని అది. ఆర్టీసీకి అనవసరంగా నష్టం కలిగించినట్టు అది. మేడం, ఏం చేయాలి దానికంటే? మరి వాళ్ళకి ఎందుకు ఆలోచనలు వస్తలేవో? స్కూల్ పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు, మొత్తము డబ్బులు ఖర్చు పెట్టుకుని బస్సు ఎక్కి పోయే పరిస్థితులు లేనటువంటి వాళ్ళకు ఉచితంగా ఇస్తే బాగుంటుంది మేడం. అనవసరంగా బస్సు ఇచ్చి మనం సోషల్ మీడియాలో చూసినాము, కూరగాయలు తెంపుకుంటా, బుట్టలు అల్లుకుంటా, పాలు తాగించుకోవడానికి, పాలు తెచ్చుకోవడానికి, మా ఇంట్లో బయట పాలు ఇస్తుంది కదా బిడ్డ, నేనే తీసుకొచ్చి ఇస్తా, ఉచిత బస్సు అని పాలు వేయటం, ఇవన్నీ అనవసరంగా ఈ పిక్చర్ చేతికొని రాయించినట్టే బస్సు ఉన్నది మేడం. అది తప్ప ఎలాంటిది లేదు. 6 గ్యారంటీలు అనేటి 6 బూటకాలు లాగానే అయిపోయినాయి. చెప్పిన మాట ఎందుకు అట్లా అవుతుందంటే వాళ్ళకు ఒక విజన్ లేదు. ఆదాయాన్ని వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలి, కేసీఆర్ గారు ఎలా చేశారు చూడండి మేడం. తప్పనుందాం, ఒప్పుందాం. కేసీఆర్ గారిని మంచి పనులు తీసుకుందాం, చెడ్డ పనులు కాకుండా ఈయన చెడుగా చేశాడు, ఇది మంచి చేద్దామని ఆలోచనతో చేయాలి తప్ప ఆయన ఇట్లా చేసిండు, ఈయన వ్యతిరేకంగా ఆయన నామరూపాలు లేకుండా చేయాలంటే. ఇప్పుడు మనకు అసెంబ్లీ ఏదైతే కట్టారు మేడం, అంత బ్రహ్మాండంగా మనకు దేశ స్థాయిలో ఉన్నటువంటి పేరును ప్రఖ్యాతులు కావడానికి కట్టియటము, కాళేశ్వరం కట్టియటము, మన యాదాద్రి జిల్లాలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టియడము, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, ఒక్కటారున్న మేడం వేల కొద్ది పథకాలు అడగనటువంటి ఏ పేద ప్రజలు అడిగినట్టు వాడు ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ సుందరీకరణ అని చెప్పేసి మరి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే మరి హైడ్రాన్ తీసుకొచ్చేసి మూసీ సుందరీకరణ మొదలు పెట్టింది. మరి అట్లనే చూసుకున్నట్లయితే ఇప్పుడు సినిమా రంగంలో జరుగుతున్న అవి అంటే వాళ్ళు సెలబ్రిటీలు రావడం వల్ల కూడా ఇట్లా ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చర్యలు చేపడుతున్నాం అన్నారు. డ్రగ్స్ నియంత్రణ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్ళల్లో అవినీతికి పాల్పడి
మంచి వాళ్ళకు పోషకాహారము అందించే ఆహారం ఏది కూడా పెట్టలేదు. అందుకు మేము ఇప్పుడు మొత్తం కూడా మెనూ మార్చేసినాము, వాళ్ళకు మంచిగా ఫుడ్ పెడుతున్నాము అని చెప్పేసి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మార్పు తీసుకొచ్చింది అని అంటున్నారు. ఉద్యోగాలు కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తలేదంటారా? మరి ఎక్కడ చేస్తుంది మేడం? ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిందే కేసీఆర్ గారు. లాస్ట్ కి వచ్చి ఇది మూటుకుంటుంది చెప్తే ఆ మాట చెప్పాలో లేదో గాని ఒక బిడ్డని కనడానికి కన్న తర్వాత ముద్దాడటానికి వీళ్ళు వచ్చారు అంతే. ఓకే, బిడ్డను కనడానికి కష్టపడి ఒక బిడ్డను పోషించడానికి బయటకు వచ్చిన తర్వాత ముద్దాడటానికి వీళ్ళు వచ్చారు అనిపిస్తుంది. ఎందుకంటే అది మూడు మాట మేడం, అనొచ్చో లేదో. ఎందుకంటే నా మనసులో బాధ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 100% గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా అన్ని పథకాలు తీసుకొచ్చారు. 108 అనేది బ్రహ్మాండమైనది, ఇప్పటికది బ్రహ్మాండంగా నడుస్తుంది. కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ఎన్నడూ కూడా విమర్శించలే, కక్ష సాధింపు చర్యలకు పాల్పడలే. కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏతున్నాయో పాత పథకాలను వినియోగిస్తూనే ఉపయోగిస్తూనే కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలకు వేల కొద్ది పథకాలను తీసుకొచ్చి ఒక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చారంటే 100% కేసీఆర్ గారు. దానికి ఐటీ రంగంలో ఒక ఐటీ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు ఎనలేనివి. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మల చీరలు కానీ మరి కేసీఆర్ ను బయటికే రాని అని ఇంకా భూస్థాపితం చేస్తా ఆ ఫామ్ హౌస్ లోనే ఇంకా పరిమితం అయిపోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? మేడం ఖాళీ అదే ఇంతకుముందే చెప్పాను, సూర్యునిపై ఉమ్మేస్తే మన మీదనే పడుతుంది, ఆయన మీద రాయాల్సిన అవసరం లేదు. ఈయన పతనానికే చేసుకుంటుండు. ఆయనను పక్కకు పెట్టండి, ఆయన చేసినాయి. నీకు 5 సంవత్సరాల కేసీఆర్ గారు ఏం పథకాలు తప్పు చేశాడు అవన్నీ ఒప్పు చేయండి, మంచిగా చేయండి, కొత్త పథకాలు తీసుకురండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో కనీసం మీరు మహిళలకు 2,500 చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పారు. 12,000 రూపాయలు ఆడపడుచులకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు సంవత్సరం అయింది. ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత కరెంటు బిల్లుల గురించి ఉచితంగా కరెంటు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటి తులం బంగారం అనేది కాదు కదా, ఉన్నదో సరిగ్గా ఇవ్వట్లేదు. నాకు తెలిసి చాలా మంది నోట వింటున్నాను, సోషల్ మీడియాలో కూడా వింటున్నాను. నేను డైలీ నిన్న సార్ మా ఊరు నుంచి వస్తున్నా, పక్కన బైక్ మీద 2 అబ్బాయిలు పోతున్నారు. అయితే అతను అడుగుతున్నాడు వెనకాల కూర్చున్న అబ్బాయిని. అంటే అప్పుడు మేము కారు కూడా ఆపుకోవాల్సి వచ్చింది. ఆ అబ్బాయిని అడుగుతుండు, అరే పెళ్ళయింది కదా, మరి నీకేమన్నా కళ్యాణ లక్ష్మి వచ్చిందారా, మరి ఇచ్చిరారా, మరి అప్లై చేసినవా, ఎట్లా ఏంది? ఎందుకంటే నేను అప్లై చేసిన నాకు ఇంతవరకు ఏం చెప్తలేరు అని అన్నాడు. అంటే వెనకాల కూర్చున్న అబ్బాయి అంటున్నాడు, ఎక్కడ కళ్యాణ లక్ష్మి రాదు, అప్లై చేసినామో ఆ పాము కూడా ఏడబడేసిరు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు, ఇంతకు ముందు అన్న బాగుండే. అంటే నేనేదో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాను కాదు, విన్నా నేను చెవులారా. అందుకు నేను అడుగుతున్నా, మరి మీ అంటే ఈ ఆర్కే నగర్ ప్రజలకి మరి ఈ కళ్యాణ లక్ష్మి రావడానికి గానీ, కరెంటు బిల్లు గానీ, 500 గ్యాస్ గానీ ఇవన్నీ అమలు పరిచేటప్పుడు మరి ఇక్కడంటే హైదరాబాద్ లో రైతు బంధు, రైతు బీమా ఏం లేవు, సరే రుణమాఫీలు లేవు, అక్కడ ఊర్లలో రుణమాఫీలు ఉన్నాయి. మరి ఈ నగర ప్రజలకి ఈ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మీరెట్లా పోరాడబోతున్నారు? గ్రామాలలో రుణమాఫీ అనేది ఒక జరగచ్చు మేడం, 30 to 40%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.